ఉన్నటువంటి ఆడియన్స్ కి అలాగే మీ ఛానల్ ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూట్లో రాయి తీయనోడు ఏట్లో రాయి తీసిండంట. తెలంగాణలో పూర్తిగా సర్వనాశనం చేసేసి 4.5 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద లక్ష రూపాయల అప్పులు పెట్టినటువంటి వీళ్ళు కూడా శుద్ధులు చెప్తున్నారు. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అంటే నేనేదో బీజేపీకి ఒత్తాస పడుతున్నానని కాదు, బీజేపీ గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ టీఆర్ఎస్ గురించి మాట్లాడాలి. తెలంగాణలో టీఆర్ఎస్ ని బొందబెట్టి దేశం మీద ఏమో చేస్తానని పోతున్నా కేసీఆర్ కుటుంబ సభ్యులకి నేను అడుగుతున్నా, ఆల్టర్నేట్ కాదు, అల్టిమేట్ కాదు, తెలంగాణలో కనీసం గెలవడం మీకు ఉందా? ఎందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారో ఆయన ప్రజలకు అర్థం కావట్లేదా? మీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోనే ఇందుగా ఆత్మీయ సమ్మేళనాలను పెట్టేసి ప్రజల సొమ్ముని ట్యాక్సుల రూపంలో వచ్చిన తెలంగాణ ఖజానాలో ఉన్న జీతాలు లేనటువంటి డబ్బుని తీసుకొని పోయి ఈ రోజు ఆత్మీయ సమ్మేళనాలని ఏమన్నా మీ సొంత డబ్బుతో ఖర్చు పెడుతున్నారా అంటే ఎక్కడ లేదు. అన్ని రకాల ఖర్చులన్నీ ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ ఈ రోజు 119 నియోజకవర్గాలలో ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నారు. పార్టీల పరంగా పెట్టుకుంటే పర్వాలేదు, ఈ రోజు ప్రభుత్వ అధికారికంగా జరుగుతున్నాయి అని అంటే ఈ రోజు మన ధనాన్ని మన ఖజానాన్ని ఖాళీ చేసి ఈ ప్రభుత్వము మళ్ళీ మాట్లాడుతుంది మేమే ఆల్టర్నేట్ భారతదేశానికి. బి అంటే భారతదేశమా, బి అంటే బీర్ బాటిల్ అనేది ఒకసారి కుటుంబ సభ్యులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే ఆల్టర్నేట్ నేనే అంటున్నాడు. ఎన్ని రాష్ట్రాలలో మోడీకి ఆల్టర్నేట్ గా ఒక్కసారి చెప్పాలి. ఈ రోజు కర్ణాటక ఎన్నికల్లో బహిరంగంగా కేసీఆర్ ప్రచారం చేసే దమ్ముందా అని అడుగుతున్నా. ఎందుకంటే దమ్ము లేదు. మోదీకి వ్యతిరేకంగా పని చెయ్యడు కేసీఆర్, కేవలం బహిరంగంగా మాత్రమే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఈ రోజు జేడీఎస్ కి మేము ఇంటర్నల్ గా తాండూరు చుట్టుపక్కల నుంచి డబ్బులు ఉన్నాయా లేదా ఒక్కసారి కనుక్కోండి. మొన్ననే 50 కోట్ల రూపాయలు కర్ణాటకకి పంపించిందా లేదా, ఇది నిజమా అవాస్తవమా అనేది తెలుసుకోవాలి మాత్రమే. అంటే తెలంగాణ నా సొత్తును దోచుకొని తెలంగాణ ప్రజలు కట్టిన దోచుకొని ఈ రోజు కర్ణాటక ఎన్నికలకు పంపిస్తున్నటువంటి కేసీఆర్ కావాల్సంటే అంత దోచుకొని ఈ రోజు ఎన్నికలకు వివిధ రాష్ట్రాలు ఎన్నికలే అనుకోండి, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకి ఫండింగ్ చేస్తారు. నా తెలంగాణను దోచుకుంటున్నాడు. 20వ తారీఖు అయినా కూడా జీతాలు ప్రభుత్వాలు ఇవ్వలేదు.